హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే వాస్తు, కాస్మిక్ వాస్తు. చాలామంది 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకున్న తరువాత వారి యొక్క ఎవ్రీథింగ్ బాగుంటుంది అంటే ఇక ప్రత్యేకంగా వాస్తు చూడాల్సిన అవసరం లేదు. వారింటిలో ప్రతి ఇంటిలోనూ కాస్మిక్ వాస్తు దోషం అనేది ఉంటుంది. కానీ ఆ ఇంటి యజమాని ఫుల్ రిపోర్టుతో నేముని యూటిలైజ్ చేసుకొని జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తుంటే డెఫినెట్గా ఆ ఇంట్లో ఉన్న అరాకొరా వాస్తు కూడా న్యూట్రలైజేషన్ అవుతుంది. ఒకవేళ అవ్వకుంటే ఆ ఇంట్లోని మిగతా సభ్యుల యొక్క ఫుల్ రిపోర్ట్ అవసరం లేదు, కనీసం నేమ్ కరెక్షన్ చేసుకొని వాటిని అప్లై చేసినా కూడా అవుతుంది. ఆల్మోస్ట్ 99.9% అవుతుంది. ఇక 0.1% అవనోళ్ళు అంటే ఇంట్లో ఒక్కరే కరెక్షన్ చేయించుకుంటారు, మిగతా వాళ్ళ యొక్క నెగిటివ్ అంతా ఇంట్లో ఉంటుంది. దానివల్ల వాస్తు దోషం పెరుగుతుంది. వాళ్ళు కానీ లేదా అన్నీ చేయించుకొని కూడా పర్ఫెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోక ఆ విధమైన వాళ్ళు కానీ లేదా కరెక్షన్ చేసుకొని వారు జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయక వారు చేసిన మిస్టేక్స్ వల్ల ఆ యొక్క వాస్తు ఇంక్రీజ్ అయిన వాళ్ళు కానీ ఏదేమైతేనేమి వాస్తు ప్రకారం కనుక చూయించుకోవాలంటే మన దగ్గర ఉన్న పద్ధతులు ఏంటి? మొదటగా ఆరా స్కానర్తో హౌస్లో ఎక్కడెక్కడ నెగిటివ్స్ ఉన్నాయో చూడటం, నెగిటివ్స్ ఎక్కడున్నాయో మనం గుర్తించాలి. రెండవది గరిమెనాభి చూడాలి. గరిమెనాభి అంటే దీన్నే హౌస్ బేరింగ్ అంటారు. ఇది ఎన్ని డిగ్రీల్లో ఉంది? మనకి కొన్ని డిగ్రీల్లో ఉంటే బాగా కలిసి వస్తుంది ఆ వ్యక్తికి జాతక రీత్యా, కొన్ని డిగ్రీల్లో కలిసి రాదు. మరి ఆ హౌస్ ఏ డిగ్రీలో ఉంది, కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి. మరి ఒక్కోసారి మన స్వంత ఇల్లు అవుద్ది, మరి ఇక దాన్ని ఏం చేయలేం మనం. అలాంటప్పుడు ఏం చేయాలంటే రెమెడీస్ పెట్టుకోవాలి. ఆ రెమెడీస్ ఏంటంటే పిరమిడ్స్, క్రిస్టల్ పిరమిడ్స్. వాటిని మనం పెట్టుకోవటం ద్వారా ఆ యొక్క నెగిటివ్ని మనం న్యూట్రలైజేషన్ చేయొచ్చు. అలాంటి వాళ్ళకి నేను వారికి మొదట ఆరా స్కానర్తో దీన్ని ఆపరేట్ చేసే ఒక పర్సన్తో నేను వారి ఇంటికి వారి హౌస్కి రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఆ నాతో వచ్చిన పర్సన్ దాన్ని ఆపరేట్ చేస్తారు. ఆ పర్సన్ 10,000 అమౌంట్ తీసుకుంటారు ఫీజు కింద, 10,000 అమౌంట్. అండ్ మా ఇద్దరికి సంబంధించి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవి మీరు భరించాల్సి ఉంటుంది. ఏది నా కస్టమర్ అయితే, అంటే నాకు ప్రత్యేకంగా అవసరం లేదనమాట. నా కస్టమర్ అయితేనే చేస్తాను, నా కస్టమర్ కాని వాళ్ళకి చేయను. నా కస్టమరే కాబట్టి నాకు ఫీజు అవసరం లేదు. ఆ మిషన్ తెచ్చి ఆపరేట్ చేసినందుకు 10,000 అండ్ ట్రావెలింగ్ చూసుకోవాలి. అలా చూసుకున్నాక నెగిటివ్స్ పెట్టి ఆ నెగిటివ్స్కి సంబంధించి పిరమిడ్స్ కావాలంటే ఆల్రెడీ క్రితం వీడియోలో చెప్పాను, కలర్ తెరిపి అనే వీడియోలో చెప్పాను. పిరమిడ్స్, క్రిస్టల్ పిరమిడ్స్ ఒక్కొక్కటి మనకి 3,200కి లభిస్తాయి. ఆ తర్వాత మనం 51 డేస్ పూజలో ఉంచుకొని దాన్ని మనం స్థాపించుకోవాలి. పూజ అంటే మంచి శ్లోకాలతో సైంటిఫిక్ వెర్షన్గా జరగాలి. అలా జరగలేదంటే అది వేస్ట్ అవుద్ది. లేదా వారే 51 డేస్లో పెట్టి మనకిస్తారు, దానికి మనం 10,000 తీసుకుంటారు. అంటే పాయింట్కి 10,000. లేదా మీరే పూజలో పెట్టుకుంటే పాయింట్కి ఇది. తర్వాత మీ యొక్క హౌస్కు సంబంధించిన కొలతలు తీసుకోవడం జరుగుతుంది. అంటే పొడవు, వెడల్పు. ఈ కొలతలు తీసుకున్నప్పుడు ఇది తూర్పు అనుకుందామండి, ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. ఈ హౌస్కి సంబంధించి సౌత్ వైపు ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది, వెస్ట్ వైపు ఎంత ఉంది, నార్త్ వైపు ఎంత ఉంది, ఈస్ట్ వైపు ఎంత ఉందో చూడటం జరుగుతుంది. ఉదాహరణకి ఇది 1:2:3:4 నిష్పత్తిలో ఉండాలి. అలా ఉండనప్పుడు అక్కడ నెగిటివ్ ఫామ్ అవుతుంది.
అప్పుడు అక్కడ మనం ఏం చేయాలంటే కాపర్ ర్యాడ్స్ పెట్టాలి. కాపర్ ర్యాడ్స్ ఇవి కూడా క్రిస్టలే. కాపర్ ర్యాడ్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు 2.5 అడుగులు ఉంది, ఇటు వెస్ట్ 4 అడుగులు ఉంది, ఇటు నార్త్ వచ్చేసి 7 అడుగులు ఉంది అనుకుందామండి. ఇప్పుడు 2 అడుగులు ఉంటే ఇటు 4 ఉంది కాబట్టి 2 ఉండాలి, అర ఉండకూడదు. ఈ అరడుకి ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక ర్యాడ్, ఇక్కడ ఒక ర్యాడ్ పెట్టి భూమిలో ఒక వైర్ కలపాలి అన్నిటికీ. అంటే ఇటు బయటకు ఉంటుంది అర, అది లెక్కలోకి రాదు, ఇంతవరకే వస్తుంది అనమాట. మరి 1:2:3 అంటే 2, 4, 6 ఉండాలి, కానీ ఇటు 7 ఉంది. అప్పుడు ఒక అడుగుకి యువతలు ఏం చేయాలంటే క్రిస్టల్ ర్యాడ్స్ పెట్టాలి. అవి ఒక లెంత్లో ఉంటే 2 సరిపోతాయి, లెంత్ ఎక్కువ ఉంటే 3, 4 కూడా పడతాయి అవి. తర్వాత అలాగే ఇటు 4th, ఇటు 6 ఉందంటే ఇటు 8 ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే అవి పెట్టాలి. ఇది ఒకటి. ఇక్కడ ఇటు పక్క 1 పెట్టినా 2 పెట్టినా 3 పెట్టినా 4 పెట్టినా ఒక పాయింట్ కింద వస్తుంది. ఒక పాయింట్ కాస్ట్ 10,000. తర్వాత ఈ యొక్క కొలతల్లో ఇక్కడ ఈశాన్యం ఒక లిమిట్లోనే పెరగాలి. అంతకంటే ఎక్కువ పెరిగినా తక్కువ పెరిగినా దాన్ని ఖండన చేయాలి. ఏది కాపర్ ర్యాడ్లతోనే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈశాన్యం ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది. వాస్తవంగా ఇది చతురస్రం, కొంచెం ఇలా ఉండాలి, కానీ ఇలా ఉంది. అప్పుడేం చేయాలి మనం? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి 3 కాపర్ ర్యాడ్లు వేయాలి లోపల. అంటే బంధనం చేస్తున్నాం. అప్పుడు ఆ బయట పెరిగింది లెక్కలోకి రాదు హౌస్ కింద. అప్పుడు ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇలాంటి మార్పుల ద్వారా మనం కాస్మిక్ వాస్తును ఉపయోగించి మనం ఆ యొక్క ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు. అయితే ఇది గనక మీరు చూసిన తర్వాత అవి చేయించుకోలేకపోతే అది ఒక గిలిగా ఉంటుంది మీలో, దానివల్ల కొంత లాస్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఆ శక్తి ఉంటేనే పిలిచి చూయించుకోండి. నేను గనక వస్తే దానికి ఫ్రీ, మీరు ఎలాంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే అది చెక్ చేయడానికి మనం ఆరా స్కానర్ని తీసుకురావడం వల్ల దానికి దాని ఆపరేటర్కి 10,000 ఫీజు ఇవ్వాలి. తర్వాత మా ఇద్దరికి ట్రావెలింగ్ చూసుకోవాలి. ఇక పాయింట్స్ పెట్టిన తర్వాత మీరు 1 నుంచి 3 వారాల్లోపు అవి పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే తర్వాత మరలా నెగిటివ్ పెరిగే అవకాశం ఉంటుంది. మరలా ఒక 2 నెలల తర్వాత చూస్తే అవి సరిపోవు, మళ్ళీ మనం ఆపరేటర్ పిలవాల్సి వస్తుంది. అందుకని మీకు అవి పెట్టుకునే శక్తి ఉంటేనే మీరు పిలిచి చూయించుకోండి. ఒకవేళ శక్తి లేదనుకుంటే పిలవకండి, చూయించుకోకండి. అలా పిలిచి చూయించుకొని మీరు పెట్టుకోకపోతే అది మీకు కీడు చేస్తుంది. అది మీకు కీడు చేస్తుంది, గుర్తుంచుకోండి. చాలా పెద్ద ఎఫెక్ట్ వేస్తుంది, మీ ఫ్యామిలీ మీద పడుతుంది ఆ ఎఫెక్ట్. కాబట్టి మీరు దాని జోలి వెళ్ళకండి. శక్తి లేకపోతే చూపించుకోకండి. చూపించుకున్నారో దాని యొక్క ప్రతాపానికి మీరు గురి అవుతారు. సో నేను మన కస్టమర్స్లో చాలామందికి చేశాను. రీసెంట్గా ఒక కస్టమర్ 2 times పిలిపించుకొని కూడా తను పెట్టుకోలేకపోయాడు. కాబట్టి అది కొంచెం బాధాకరం, తనకు అది ఇబ్బంది కలిగించే అంశం అవుతుంది. మరి తను నన్ను కన్సల్ట్ అవ్వలేదు. వాస్తవంగా ఒక ఆరా స్కానర్ తన దగ్గరే పెట్టుకొని వచ్చాను నేను. ఏది తను తెప్పించుకుంటాను అంటే తను ఇంతవరకు కూడా ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు. వాస్తవంగా నేను తన దగ్గర పెట్టి రాకూడదు, పెట్టొస్తేది అది వారికే నష్టం. సరే, వారేమీ నన్ను సంప్రదించలేదు, దానివల్ల వారు నష్టపోయాక నేను చేయగలిగింది ఏముంది చెప్పండి? నాకు అలాంటి ఆరా స్కానర్లు 10 ఉంటాయి. తను వద్దనుకున్నప్పుడు నాకు చెప్పాలి వద్దండి అని, అలా చెప్పలేదు. సో దానివల్ల లాస్ అతనికే. కాబట్టి ఎవరైనా సరే పిలిపించుకుంటే మీరు చేయించుకునేలాగా ఉండండి. లేదా నేను వచ్చే ముందే నన్ను అడగండి వివరాలు, నేను చెబుతాను. అవన్నీ మీకు ఓకే అనుకుంటేనే పిలిపించుకోండి. లేదు అనుకుంటే మీరు అదంతా చూసిన తర్వాత ఏమైందంటే ఆ నెగిటివ్ని మనం తట్టి లేపినట్టు అవుద్ది. వన్స్ తట్టి లేపినాక అది విజృంభిస్తుంది. ఇంకా అది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పైన, మీ యొక్క ఆర్థిక మూలాలపైన, మీ యొక్క ఆరోగ్యం పైన కూడా దెబ్బతీస్తుంది. దానికి నేను బాధ్యుణ్ణి కాను. సో
మరీ మరీ చెప్తున్నాను, పాయింట్స్ పెట్టదలుచుకుంటేనే మీరు పిలిపించుకోండి, లేదంటే దయచేసి పిలిపించుకోవద్దు, దానివల్ల మీరు నష్టపోతారు. సో ఇది కాస్మిక్ వాస్తుని ఇంట్లో మనం ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ నేమ్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా అయితే ఎవరెవరికి నేమ్ కరెక్షన్ జరగాలి, లేదంటే మరి ఆ నేమ్ కరెక్షన్ చేయించుకున్నా కూడా వాస్తు ప్రకారం ముందుకెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వాటి యొక్క ఖర్చు ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలని మీకు అందించడం జరిగింది. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో డిఫరెంట్ కంటెంట్తో మరో వీడియోలో కలుసుకుందామండి.